మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ దొంతిరెడ్డి వేమారెడ్డి. సోదరీమణులారా, మన నియోజకవర్గంలో సర్రని ఓటర్లు నమోదు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఓటర్లు నమోదు కార్యక్రమాన్ని మన వాళ్ళందరూ కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. ఏదో పాత లిస్టులో మాది ఉంది కదా అప్పుడు కూడా వస్తుంది అనుకుంటే మాత్రం పొరపాటు. ఈ ఎన్యూమరేటర్లో వీళ్ళందరూ మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత మీకు ఫామ్స్ ఇస్తారు. ఆ ఫామ్స్ నింపి 2025లో మీ ఓటు కనుక ఉంటే 2 ఫోటోలు ఇచ్చి ఆ ఎన్యూమరేషన్ ఫార్మ్ మీద సంతకం చేయాలి. మీరు ప్రతి వ్యక్తి కూడా సంతకం చేసి మీరు ఓటు నమోదు చేసుకోవాల్సిందే. అంతకుముందు ఉన్నది కదా, ఇప్పుడు ఉన్నది అనుకుంటే మాత్రం పొరపాటు. ఎందుకంటే మన భారతదేశ ఎన్నికల కమిషనర్ గారు ప్రతి 20 సంవత్సరాలకి కూడా ఈ ప్రక్రియ అనేది చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి ఈ ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి 2025-24 ఓటుల్లో కనుక మీ పేరు ఉంటే 2 ఫోటోలు ఇచ్చి ఆ ఫారం మీద మీరు సంతకం చేయవలసి ఉంటుంది. సంతకం చేసిన తర్వాత మళ్ళా మీరు ఎకనాలెడ్జి ఫార్మ్ మాత్రం తప్పనిసరిగా బిఎల్ఓ దగ్గర నుంచి తీసుకుని తీరాలి. బిఎల్ఓ దగ్గర నుంచి మీకు ఒక కాగితం మీకు ఇచ్చి తనొక కాగితం తీసుకుంటాడు. ఎందుకంటే ఏదైనా పొరపాటు జరిగితే మీకు ఇచ్చిన ఎకనాలెడ్జ్మెంటే మీ దగ్గర ఆధారంగా ఉంటుంది. ఇది ప్రతి వాళ్ళు కూడా ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తి 2,94,000 ఓట్లున్న మన నియోజకవర్గంలో అందరూ కూడా ఈ ప్రక్రియలు చేయాలి. అందరూ 2 ఫోటోలు మీ దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకొని మన బిఎల్ఏలు వస్తారు, అంటే బూత్ లెవెల్ ఏజెంట్ మన పార్టీ వాళ్ళు వస్తారు. అట్లాగే బూత్ లెవెల్ ఆఫీసర్ అని డిపార్ట్మెంట్ నుంచి కూడా వస్తారు. వీళ్ళు సమయంతో మన దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఇవన్నీ చేసుకుంటేనే పక్కాగా మీ ఓటు ఉంటుంది. కొన్ని చోట్ల మన దేశంలో మన తమిళనాడులో కానీ అట్లాగే పశ్చిమ బెంగాల్లో కానీ కొన్ని పొరపాట్లు జరిగి నిజమైన ఓటర్లే కొన్ని లక్షల మంది ఓటర్లను తీసేశారు. ఎందుకు? మనం సరిగా ఇవ్వకపోతే, లేకుంటే ఆఫీసర్ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఆ విధంగా జరుగుతుంది. అందుకుగాను మనము ప్రతి వ్యక్తి కూడా ఎలర్ట్గా ఉండాలి. నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున, ఎందుకంటే మనం భారతీయ పౌరుడిగా ఒక మనిషిగా గుర్తింపు, అంటే నీకు ఓటు ఉంటేనే నీకు ఒక మనిషిగా గుర్తింపు ఉంటుంది. ఓటు అనేది ప్రాథమిక హక్కు. ప్రతి వాళ్లకు ఓటు ఉండి తీరాలి. కాబట్టి మీరందరూ ఈ ప్రక్రియలో పాల్గొని మీ ఓట్లు కరెక్ట్గా ఎన్రోల్ అయిందా లేదా మీ బిఎల్ఏలతో మాట్లాడుకొని, ఎన్రోల్ కాకపోతే మళ్ళీ మీకు వీళ్ళందరూ కూడా మీకు అసిస్టెంట్స్గా ఉంటారు, మీకు చెప్తారు. మీకు చెప్పి ఎక్కువ రోజులు లేదు, వచ్చే నెల 14వ తారీఖు లోపే ఈ ప్రక్రియ అంతా రాష్ట్రం అంతా అవుద్ది. దాంట్లో భాగంగా మన నియోజకవర్గం కూడా జరుగుతుంది. కాబట్టి మరీ మీకు తెలియజేస్తున్నా, కొందరు దొంగలు మన పార్టీ వాళ్ళ పేరు తొలగించే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం అందరం కూడా బిఎల్ఏలు, మన పార్టీ ముఖ్యులు, ప్రతి గ్రామంలో పార్టీ అధ్యక్షుడు, అట్లాగే మున్సిపాలిటీస్లో ప్రతి వార్డు పార్టీ అధ్యక్షుడు, అందరూ కూడా సమ్మేళనంతో అన్ని ఓట్లు కూడా మన చేర్పించేది ఒక యుద్ధ ప్రాంతం నడవాలి. ఎందుకంటే మీకు చెప్పాను ఇంతకుముందే, కొందరు దుర్మార్గులు ఓట్లు తీసే కార్యక్రమాన్ని కొందరు చేస్తారు. అందరని నేనంటల్లా, దానికి తాగుబోద్దు. అయ్యో నా ఓటు పోయింది అని తర్వాత బాధపడితే లాభం లేదు. కాబట్టి ఈ టైంలోపే
అందరూ కూడా దీని మీద శ్రద్ధతో మీ ఓటుని నమోదింప చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ 2 చేతులు జోడించి వేడుకుంటున్నా, ప్రార్థిస్తున్నా.